హాయ్ సిద్ధాంత్. హాయ్ తేజు. హాయ్ రియాన్. ముగ్గురిని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా మంది వస్తూ ఉంటారు, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతిసారి యంగ్ జనరేషన్ మీడియా అంటే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా హ్యాపీగా ఎందుకు ఉందంటే మీతో కలిసి నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే మనమే కంగ్రాచులేషన్ చెప్పేసుకుందాం, ఎందుకంటే కాన్ఫిడెంట్ గా సినిమా హిట్ కోరదు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా హాల్. ఇది లేకుండా ఇన్నేళ్లలో సినిమాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. మనం అదే టైటిల్ పెట్టాం. సూపర్. ఇంకా అందుకంటే కావాల్సిందే ఉంది. సినిమా హాల్, సినిమా హాల్. ఎంత బాగా పెట్టారంటే డైరెక్టర్ గారు, వెరీ ఇన్నోవేటివ్ టైటిల్. నాకు ఎందుకు బాగా నచ్చిందంటే ఎవరైనా ఇక్కడ కూర్చొని సినిమా చూడాల్సిందే. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర థియేటర్లో సినిమా చూస్తేనే అది సినిమా. సో అలాంటిది మనం టైటిల్ పెట్టాం. ఓకే రైట్. అంటే రెగ్యులర్గా మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. రెగ్యులర్గా చాలా సినిమాలు, నీకు సినిమా నచ్చుతుంది, తనకు సినిమా నచ్చుతుంది, తేజు తనకు సినిమా నచ్చుతుంది. సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఓవరాల్గా ఎక్కువ మందికి సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో ఫస్ట్ సిద్ధాంతం అడుగుతున్నాడు, ఈ సినిమాలో నీకు బాగా నచ్చినట్టు కథ విన్నప్పుడు కానీ సినిమా రెడీ అయిపోయిన తర్వాత కానీ బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? ఒకటి ఉంటుంది ఏదో ఫుల్. నేను చెప్పాలంటే మెయిన్ ఇస్ ద హోల్ స్టోరీ. నేను ఈ సినిమా చేయడానికి కారణం ఈ స్టోరీ మాత్రమే. స్టోరీ. దీంట్లో హీరోయిజం ఉండదు, ఏముండదు, ఓన్లీ కథ. ఇట్ ఈస్ ఆ టైట్ స్క్రీన్ ప్లే. కానీ ఒక వర్మ గారు, డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఈ టోల్డ్ మీ హాఫ్ ద స్టోరీ. సగం స్టోరీ అయిపోయిన తర్వాత సరే డార్లింగ్ పద మనం ఒక కాఫీ తాగేసి మళ్ళీ నేను మిగిలిన కథ చెప్తా అన్న. వద్దన్నా ప్లీజ్ చెప్పేసే కాఫీ ఇప్పుడు నా వల్ల కాదు, తట్టుకోలేదు ప్లీజ్. ఇట్ ఈస్ దట్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ థింగ్. అది దట్ ఈస్ మెయిన్ థింగ్ నాకు నచ్చింది. బాగా టైట్ గా స్క్రీన్ ప్లే, చాలా టైట్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈయన మొదటి నుంచి డైరెక్టర్ గారి దగ్గర ఒక విషయం ఉంది. నేను కూడా కథ విన్నప్పుడు అంతే, నేను కూడా అదే ఫీల్ అయ్యా. చెప్తే ఇలా ఒక క్యారెక్టర్ అండి, ఇలా చేయాలి మీరు, ఫైనాన్స్ ప్రభాకర్. ఓకే సార్, డెఫినెట్ గా చేద్దాం సార్ చెప్తూ ఆయన ఆ ఎమోషనల్ టచ్ అని చెప్తుంటే నాకేంటో అబ్బాయి ఏం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు డైరెక్టర్. ఏంటి ఇంతమందిని చూసాను కాన్ఫిడెంట్ గా నరేషన్ చెప్తుంటేనే అద్భుతంగా ఉంది. ఆ కథ చెప్పినప్పుడు సినిమా ప్లే అవుతుంది నా మైండ్ లో. నాకు కూడా అయిపోయింది. నీకు ఎలా అయితే ఎంతవరకు చెప్పి ఆపేశారు, నాకు అంతవరకు చెప్పి ఆపేశారు. సార్ ప్లీజ్ సార్ అంటే నేను ఎవరికి చెప్పనండి, నేను అక్కడ మాట్లాడను కూడా, దయచేసి అదేదో ఒక స్టోరీ అలా అంటించి వదిలేస్తే మధ్యలో అయిపోతే కష్టం సార్, ప్లీజ్ చెప్పండి అంటే ఆయన లేదు సార్ మీకు ఎంటర్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అన్నారు. బట్ రియల్లీ ఒక స్టోరీ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ని నేను ఈ మధ్య కాలంలో నేను తిన్నే చూసాను. మన లక్ష్మణ్ని ఈవెన్ మన పోస్టర్ లాంచ్ లో కూడా చెప్పారు కదా. అవును. మన ఎవరు ప్రవీణ్ సత్తారు గారు అండ్ మారుతి గారు ఇద్దరు చెప్పారు ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడు ఏది అంటున్నారు కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళిద్దరు కూడా చెప్పారు. డైరెక్టర్ ని చూస్తే తెలుస్తుంది ఒక్క దగ్గర ఆగట్లేదు, కాన్ఫిడెంట్ ఎలా ఉంది, ఒక దగ్గర ఆగట్లేదు, తిరుగుతున్నాడు అని చెప్పేసి. అవును, మొత్తం తిరిగేస్తున్నాడు. మామూలు కాన్ఫిడెంట్ కాదు అది. ఈవెన్ వచ్చిన ప్రెస్ వాళ్ళు కానీ రిలేషన్స్ కానీ మన ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా తీశారు, సినిమా హాల్ అంటున్నారు, ఓకే కుర్రోళ్ళు యంగ్స్టర్స్ బాగున్నారు, అందంగా వీళ్ళందరినీ పెట్టుకుని సినిమా తయారు చేసాడేమో అనే మూడ్ నుంచి డైరెక్టర్ గారు మాట్లాడేదారు చేంజ్ అయిపోయారు. ఎందుకంటే ఇది ఒక మహాభారతం కథ, మినీ మహాభారతం, మినీ మోడర్న్ మహాభారతం. ఇందులో తను ద్రౌపది, తను అర్జునుడు, తను ఇది, నువ్వు శకుని అని. నాకే షాకు, ఇదేంటిది హఠాత్తుగా నన్ను శకుని అంటారు, ఆయన దుర్యోధనుడు అంటారు. మా అందరినీ ఇలా బ్రెయిన్ లో పెట్టుకుని పిక్చరైజ్ చేశారా అంటే ఏ మాత్రం క్లారిటీ లేకపోతే అంత క్లీన్ గా డైరెక్టర్ ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్ గారికి. అండ్ ఇక సినిమా మనం మాట్లాడుకుంటే నేను చూసిన లొకేషన్, నేను చేసిన సీన్స్ మనం ఒక ప్లేస్ లో చేసాం, రాజబొమ్మంగి. ఆ లొకేషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుంటే మనం ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి తన క్యారెక్టరైజేషన్ నేను అక్కడ అడిగాను. తను కనపడుతున్నాడు, తనేంటి అని. అంటే ఆయన ప్రతిదీ ఆయన చాలా గోప్యంగా ఉంచేవాళ్ళు, మాట్లాడేవాడు కాదు, చెప్పేవాడు కాదు. బట్ నీ క్యారెక్టరైజేషన్ సంబంధించి ఇప్పుడు ఆయన చెప్పలేదని నువ్వు చెప్పాలని నేను ఊరుకోను. అసలు ఎలాంటి క్యారెక్టరైజేషన్ ప్లే చేసావు? క్యారెక్టరేషన్ అంటే ఒక ఆయన చెప్పినట్టు మినీ మహాభారతం ఏదో చెప్పారో అలాంటిది ఒక ఉంటదన్నమాట. నాది ఒక ఎపిక్ మహాభారతం లాగా ఒక క్యారెక్టర్. అందులో ఆ క్యారెక్టర్ 3 రోల్స్ ప్లే చేశాను, 3 గెటప్స్ విత్ 3 షేడ్స్, 3 రోల్స్. ఒక ఛాలెంజింగ్ రోల్ ఇచ్చారు నాకు ఈ మూవీలో. వెరీ గుడ్. అది చెప్పేటప్పుడే నాకు
నేను ఒక డిఫరెంట్ మూవీ, నాకు ఒక అనుకున్న కథ నాకు వచ్చింది అని చెప్పేసి ఫీల్ అయ్యాను. మళ్ళీ క్లైమాక్స్ చెప్పలేదన్నయ్య నాకు. క్లైమాక్స్ అస్సలు చెప్పలేదు నాకు. స్టార్ట్ ఇప్పుడు చెప్తా నీకు, ఇప్పుడు చెప్పాను, నువ్వు లొకేషన్కి వస్తేనే నువ్వు ఒక షార్ట్ తీసిన తర్వాత నీకు సినిమా క్లైమాక్స్ చెప్తా. ఈవెన్ షూటింగ్ లాస్ట్ డే వరకు సార్ క్లైమాక్స్ ఏంటి సార్, క్లైమాక్స్ ఏంటి అంటే లాస్ట్ ఇంకొక 3 days ఉంది షూట్ అనగా అప్పుడు నాకు తెలిసింది క్లైమాక్స్ ఏంటి. ఎందుకంటే ఆ సీన్ చేశాను కాబట్టి. అది అవును, ఓకే, సీన్ చేశాను కాబట్టి తెలిసింది. సార్ ఇదే కదా సార్ క్లైమాక్స్ అంటే, అప్పుడు కూడా మళ్ళీ ఒప్పుకోవట్లేదు, ఇది కాదు ఇంకా ఉంది అని అంటున్నాడు. ఏ సార్ ఇదే అని చెప్పేసి మెల్లిగా ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదే కదా సార్ క్లైమాక్స్, ఇదేనండి ఇదే క్లైమాక్స్ ఇదే అండి అని అన్నాను. అమ్మా ఇప్పుడు ప్లస్ నాకు తెలిసి ఫస్ట్ లక్ష్మణవర్మ గారు, దాని తర్వాత మన ప్రొడ్యూసర్, థర్డ్ మొత్తం కథ తెలిసింది నాకే. ఇంకా నీకు ఎవరికి చెప్పలేదు నిజంగానే. ఈయనకి ఎందుకు చెప్పారో అర్థం కావట్లేదు. ఏం లింక్ ఉంది? అరే నేను ప్లే చేయాలి కదా, నేను ఆ రోల్ ప్లే చేయాలి. నాకు అలా తెలియకపోతే నేను యాక్టింగ్ ఎలా చేయాలి? నేను కూడా ప్లే చేయాలి కదా రోల్. అది కదా నీ రోల్ నేను కూడా ప్లే చేయాలి కదా. అవునవును, క్లైమాక్స్ నాకు చెప్పాలి, నేను కూడా ప్లే చేయాలి కదా, నాకు కూడా చెప్పాలి. ఎందుకు సిద్ధాంత్కే ఎందుకు చెప్పారు అనేది మెయిన్ పాయింట్. ఈవెన్ I don't know the climax. Can you just tell me here? చెప్పేస్తా ఫ్రీలో చెప్పేస్తా. నేను చెప్పా యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం మన సినిమా. యూట్యూబ్ లో ఓకే అంటే డబ్బులు రావు, లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే డబ్బులు వస్తాయి తర్వాత వస్తాయి. ఓకే, మీ క్యారెక్టరైజేషన్ నీది ఎలా ఉంటుంది? ఈ క్యారెక్టర్ ఎలా ఉంది? I always wanted homely kind of a role. ఎప్పుడు నేను చేయలేదు ఇంకా. So రియల్ లైఫ్ ఉండవా? Yeah, when it comes to festival and all, I'll be very homely. But when they told me about my role, నాకు చాలా ఇష్టమైంది. And something I have to perform. అలాంటి రోల్ నేను ఇప్పుడు ఇంకా got any offer like that. So when they told me, my director, when he told me the story at the set, he was about to cry. I can look the tears in his eyes, you know, filled with tears. అవునవును, వండర్ఫుల్ అండ్ ఐమ్ వెరీ లక్కీ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు ఆ ట్రెడిషనల్ లుక్, ఆ హోమ్లీనెస్ నచ్చింది అన్నారు. మీరు చూస్తే చాలా మోడర్న్ గా ఉన్నావు, అక్కడ చూస్తే అన్ని లంగావణిలు, దట్స్ వాట్ ఐ వాంటెడ్. లంగావణిలు చీరలు. ఓకే ఓకే, ఐ లైక్ దట్ రోల్. ఓకే, అంటే ఈ సినిమాలో నాకు తెలిసి ఇక్కడ ఈ సినిమాలో మన ముగ్గురికి ఆయన కొంచెం డిఫరెంట్ గా అనుకుంటా, కానీ మనందరికి దిస్ వాజ్ నాట్ గ్లామరస్ మూవీ. దీంట్లో ఏమిగా ఇట్ వాజ్ ఓన్లీ యాక్టింగ్. ఇట్ వాజ్ ఓన్లీ యాక్టింగ్. పర్ఫార్మెన్స్ మేకప్ ఉన్నా లేకపోయినా ఏమి అసలు వెరీ న్యాచురల్ ఓన్లీ యాక్టింగ్ కావాలి. ఓన్లీ ఎవ్వరు హీరో కాదు, కథ ఇస్ ద హీరో. దేర్ ఇస్ నో హీరో, కథ ఇస్ ద హీరో. వీఆర్ ఓన్లీ టేకింగ్ దట్ కథ ఫార్వర్డ్ అంతే. ఈవెన్ మీ క్యారెక్టర్ కూడా నిజంగా అసలు నేను కథ ఈజ్ ద హీరో అంటే ఇంకో విషయం చెప్పాలనిపించింది. ఈ సినిమా పేరు సినిమా హాల్ అండి. సినిమా హాల్ ని నెతకడం కోసం ట్రై చేసి నేను ఫస్ట్ డే లొకేషన్ కి అలా రాగానే ఎన్ని రోజులైందిరా ఇలాంటి థియేటర్ని చూసి, ఏముంది అనిపించింది అసలు. ఒక సెట్ వేసిన న్యాచురల్ గా థియేటర్. ఒక విషయం మన వ్యూవర్స్ తో షేర్ చేసుకుంటే, ఆ థియేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఒక థియేటర్ని పట్టుకున్నారండి. ఒక పల్లెటూరులో ఒక పక్కన బ్యూటిఫుల్ కొండ మీద ఒక గుడి ఉంటుంది. ఆ గుడి పక్కన ఒక థియేటర్ చాలా కాలంగా నడిచి, ఈ మధ్య రీసెంట్ గా డిజిటల్ యుగం వచ్చేయడం వల్ల, సినిమాలు డిజిటల్ అయిపోవడం వల్ల ఒక మూసేసినటువంటి ఒక థియేటర్ దాన్ని రెనోవేట్ చేశారు. అసలు ఆ థియేటర్ ఓనరే షాక్ తిన్నాడు. నేను ఆయనతో మాట్లాడా, సార్ మా థియేటర్ ఎంత బాగా చేశారంటే మొత్తం కలర్స్ వేసి అన్ని చేసి, ఆ 80s లో 90s లో అలా ఉండే ఒక బ్యూటిఫుల్ థియేటర్ ని నిజంగా మన ఇప్పుడు బాల్కనీ గిల్కనీ ఎలా ఉంటది కదా, ఆ థియేటర్ లో సీట్ మనకి స్టీల్ చైర్ వెనక్కి వెళ్తాయి కాదు. అంటే మేము 10 రూపీస్ టికెట్ లా చూసినాం మేము. అదే ఓకే నేల ఉంటది కదా, యాక్చువల్లీ అది నేలలో కుర్చీ వేసి మనం అక్కడ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. సూపర్. అంటే చిన్నప్పుడు ఏదో అలా థియేటర్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐమాక్స్ దాకా వచ్చాం. అంటే ఇప్పుడు ఐమాక్స్ లోనే మాత్రమే చూస్తున్నాం సినిమా. మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్నప్పుడు లాగా ఎంజాయ్ చేశాను అనమాట. అలాంటి మెమరబుల్ డే అది. ఈ సినిమా చూసినా అలాగే ఎంజాయ్ చేస్తారు అందరూ. అంటే ఆ సినిమా పుట్టింది, సినిమాకి ప్రాణం సినిమా హాల్ అని ఇందాక ఎలా మాట్లాడుకున్నాము, మళ్ళీ సినిమా చూస్తే థియేటర్ లో ఆడియన్స్ చూస్తే ఖచ్చితంగా ఆడి చైల్డ్హుడ్ డేస్ ని గుర్తు చేసుకుంటారు ఎవరైనా, వాట్ ఎవర్. అందుకే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా హాల్ అనే సినిమాని నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూస్తే రాలి. టాప్ హీరో దగ్గర నుంచి, టాప్ కమెడియన్ దగ్గర నుంచి, ఆల్మోస్ట్ వాళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకని చెప్తున్నానంటే, ఇది సినిమా హాల్. సినిమాల్లో పనిచేస్తే, సినిమాల్లో బతుకుతే, సినిమా హాల్ అనే సినిమా వస్తే చూడకపోతే ఎలా అండి? ఖచ్చితంగా చూడాలి. సో
నాకు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఆయన కాన్ఫిడెన్స్ మనం ఇందాక మాట్లాడుకుంటూ వచ్చింది, డైలాగ్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. న్యాచురల్ డైలాగ్ నాకు మా ఇద్దరికి ఒక షార్ట్ పెట్టి న్యాచురల్ గా ఉంటాయి. అంటే మరీ ఇలా అది హెవీగా మొత్తం ఒక పెద్ద డైలాగ్ ఏదో మరి మంచి న్యాచురల్ మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్క సీన్ కూడా అరే రియల్ లైఫ్ లో జరుగుతుంది, రియల్ లైఫ్ లో మనం ఇలాగే మాట్లాడతాం, రియల్ లైఫ్ లో మనం మాట్లాడుకున్నట్టు అలాంటి డైలాగ్స్ చాలా బాగా రాశారు. నా సీన్ వరకు అంటే ఈ సినిమాలో మా ఇద్దరు కాంబినేషన్ ఒక సీన్ పెట్టారు. ఫస్ట్ రాగానే సార్ ఏంటంటే అంటే ఇలాగండి ఇలా మీరు ఇలాగ ఫస్ట్ షాట్ ఇదేనండి, కార్లో వచ్చి దిగటం ఇంకా మాట్లాడటం నా బిల్డప్ షాట్లు ఎంతవరకు ఓకే హ్యాపీ బాగానే ఉంది. డైలాగ్ పేపర్ ఇచ్చారు, ఓకే సార్ రౌండ్ ట్రాలీ వేస్తున్నారు సార్ ఇప్పుడు రౌండ్ ట్రాలీ అని చెప్పి ఏం సార్ అంటే 3-4 పేజీలు ఉంది అది, 4 డైలాగ్ 4 పేజీలు తిరుగుతా ఒకటే అలా చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్ ఓకే సార్ పెట్టారు, ఏంటి సార్ అంటే చూసా ఏమండి ఇది కొంచెం తేడాగా ఉందని కూడా సార్ 2-3 కట్లు పెడతాం సార్ అని ఆయన కాంప్రమైజ్ సార్ ఒకటే సార్ మీకు కావాలంటే మధ్యలో పైన టాప్ యాంగిల్ తీసుకుంటాను కానీ ఇది ఎలా చేస్తేనే బాగుంటుంది. సరే సార్ ట్రై చేద్దాం. ఓ పక్క వెళ్ళిపోయి శుభ్రంగా టక్ 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 చదువుకున్నాం. వెరీ స్టార్ట్ మొదలు పెట్టారు. అసలు ఆ డైలాగ్స్ ఉంటాయి అంత న్యాచురల్ గా, అంటే ఊళ్ళో ఒక మనిషి ఒక ఫైనాన్స్ కంపెనీ ఫైనాన్స్ రన్ చేస్తున్నవాడు ఒకడు ఎలా ఉంటాడు అలాగే రాశారు. గెటప్ కూడా అలా చేశారు. అలాంటి క్యారెక్టర్ ఇది అలా ఉన్నాడు. మన సత్యనారాయణ గారు లేడు ఆడలాగా అంటున్నాడు అంటే అమ్మ పర్లేదు మన క్యారెక్టర్ బాగానే కనెక్ట్ అయింది అంటే అలాంటి కూడా ఎవడో అక్కడ ఉన్నాడు. ఈ హీరో లాంటి క్యారెక్టర్ ఒకడు ఉన్నాడు, నీలాంటి క్యారెక్టర్ ఒకడు ఉంటాడు. అంటే అంత బాగా ప్లాన్ చేసుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. డైలాగ్స్ వరకు మాత్రం నీ డైలాగ్స్ తినవింది అనుకుని నేను అండ్ ఆయన చెప్తున్నప్పుడు నరేషన్ లో డైలాగ్స్ కొంచెం చదివినప్పుడు కానీ సత్య క్యారెక్టర్ వాడిది అయితే వాళ్ళంటి కూడా ఉంటాడు. సత్య లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా ఊళ్ళో ఉంటాడు. ఆ ప్రొజెక్టర్ రూమ్ లో కూర్చొని తిప్పుతా ఉండే ఆ క్యారెక్టర్ వాడిది ఒక సీన్ లో అమ్మాయిలు రావటం టికెట్లు ఇచ్చేప్పుడు వాడు ఎంజాయ్ చేయటం భలే తీశారు. నాకు ఒక చోట ఒక సాంగ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను లాస్ట్ లో అంట వీడు సక్సెస్ అయ్యి మళ్ళీ కథ రివీల్ చేసేస్తున్నాను ఫీలింగ్ అలాంటి ఏమైనా వస్తుంది చెప్పకూడదు అనుకుంటా. మీరు సైకిల్ చేయగలరు కరెక్ట్. అది ఒక చోట ఎమోషన్ కథ కాదు, అది కథ సంబంధించింది కాదు. వీళ్ళిద్దరు గేటు పట్టుకుని సత్యాను వాడు అసిస్టెంట్ నీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు నేను అనే మాటలకి నేను డైలాగ్ వేస్తూ ఉంటాను అనమాట. పాపం వీళ్ళ తాత ఇచ్చిన ఆ హ్యాపీనెస్ లో ఉన్న టైంలో వాళ్ళు ఎమోషనల్ ఏడుస్తూ ఉంటారు. సత్యగాడిని వాడు నాకు భలే కనెక్ట్ అయిందిరా బాబు. ఆ థియేటర్ గేట్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. వెనకాల థియేటర్ ఉంటది. అదేంటే అది ఎందుకు ఏడుస్తారని థియేటర్ సినిమాలో చూద్దాం కానీ ఎదురుగుండా ఉన్న భయపెడుతున్నారు అది నేను చెప్పను. బట్ ఆ సీన్ లో చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ లో ఎక్కడ వస్తుందో బట్ నాకు కూడా తెలియదు. అదొకటి నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ షార్ట్స్ విషయంలో ఆ రోజు మనకి పెద్ద సినిమాకి సంబంధించిన లెవెల్లో ఆ షార్ట్స్ ఉంటాయి చూడండి, కెమెరాస్ పెట్టి ఆ జనాన్ని క్రౌడ్ ని పుల్ చేసి టెక్నికల్ గా వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ గా ఉంది నిజంగా. ఇక తర్వాత మనం లొకేషన్స్ మాట్లాడుకుంటే మనం చేసింది రాజవొమ్మంగి. ఇందాక చెప్పిన థియేటర్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊళ్ళో ప్రజలందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే అందరూ ఎవరు కూడా మేము వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పిల్లలమే మా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సరదాగా చేసుకుంటున్నారంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు, రండి మాకు జనం కావాలి అంటే వాళ్ళు ఉందని అడిగి అండ్ మంచి మంచి ఫుడ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చి దట్స్ ఫ్యాంటాస్టిక్. నిజంగా మనకి సిటీలో మనకి ఎక్కడ దొరకదు కొత్త కొత్త డిషెస్. నీకు విషయం, మీరు సినిమా చూసిన థియేటర్ ఆపోజిట్ లో ఒక టీ షాప్ ఉంటది. ఆ టీ షాప్ అతను ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇలా ఇలా అంటే సంబడి ఫోన్ చేసి భయ్యా బాగున్నారు అందరూ బాగున్నారని ఎలా ఉంది ఎప్పుడు సార్ మరి సినిమా ఎప్పుడు సార్ అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. టోటల్ గా సినిమా మాత్రం అదే థియేటర్ లో ఆడితే సినిమా ఆ ఊరు జనం అంతా వెళ్ళి చూస్తారు. నిజంగా అంత బాగా ఇది బాగుందబ్బా. వెళ్దాం డెఫినెట్ గా. రాజమోహన్ వెళ్ళి చూద్దాం, నో డౌట్ లేదు. ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కెప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్ కి ఎంత బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన వరకు వస్తే ఆర్టిస్టులు మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అండ్ సినిమా అనేటప్పటికి ముఖ్యంగా మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం ఉంటాం, నువ్వు ఫైట్ చేస్తావు, ఆయన డాన్స్ చేస్తాడు, నేను డైలాగులు చెప్తాను. గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గ్లామరే ఇవాళ మెయిన్. గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కావాల్సింది అందరికీ కావాల్సింది గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కమర్షియల్ ఎలిమెంట్. దెన్ సాంగ్స్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ డాన్స్ల విషయంలో కానీ మీతో ఎలా తనతో ఎలా వర్క్ చేయడం ఎలా అనిపించింది? గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనే కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్
just 2 songs in the movie. 3 songs in the movie. There are 5 songs in the movie. Actually 5 songs, but montages songs. on Yeah, screen there are 3 montages songs. songs. But నాకు ఒకటి montage song ఉంది అంతే. But so I didn't get a chance to dance with him. And అలాంటి కాన్సెప్ట్ కూడా కాదు దానికి కదా. చాలా పాపం చేద్దాం అనుకున్నాం అంటే ఇద్దరితో కలిసి డాన్స్, వీళ్ళిద్దరితో ఛాన్స్ రాలేదు. మా ఇద్దరితో డాన్స్ చేయాలని ఉందా? yeah. చేద్దాం. No, we'll do for the audio release function. We'll Yeah. perform. Sure. విల్ పర్ఫార్మ్ అండ్ సినిమా హాల్ 2 లో ఖచ్చితంగా అందరం కలిపి చేద్దాం. 2 ఖచ్చితంగా వస్తుంది, అందులో చేద్దాం. డాన్స్ చేశాను నా క్లైమాక్స్ లో. నాకు తెలుసు లాస్ట్ లో మొత్తం కలర్స్ మధ్యన. నేను కూడా డాన్స్ చేశాను, మొత్తం నన్ను పట్టేసి అందరూ. ఓకే, మనం డాన్స్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది సలోని పర్ఫార్మెన్స్, సలోని సాంగ్ గురించి. అమ్మాయికి ఏం డెడికేషన్ అబ్బా, నిజంగా నైట్ టైం 2-3 వరకు సాంగ్ చేస్తుంది, మళ్ళీ చేద్దాం బికాస్ ఆ సాంగ్ అంత కిక్ ఇచ్చింది కూడా. కిక్ ఇచ్చింది. శేఖర్ వన్ మోర్ థింగ్, ఒక అంత పెద్ద సినిమా హీరోయిన్, ఒక రాజమౌళి గారు ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్ మన సినిమాలో వచ్చి పర్ఫార్మ్ చేయడం, ఒక ఐటమ్ సాంగ్ కి పర్ఫార్మ్ చేయడం, ఇట్ ఈస్. నేను తనతో కలిసినప్పుడు మాట్లాడితే నిజంగా ఫస్ట్ థింగ్ ఐ లైక్ ద స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఐటమ్ సాంగ్ వేర్ ఐమ్ డాన్సింగ్, ఇట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ సాంగ్. అదే చెప్పాను ఇంత ముందు. స్టోరీ విన్న తర్వాతే స్టోరీ విని మన సలోని అండ్ ప్రవీణ్ పుడి గారు, అంటే వీళ్ళందరూ ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్టోరీ బాగుంది, ఇది చేస్తే మంచి ఇది ఉంటది, యాప్ట్ ఉంటది మాకు అని చెప్పేసి ఒక వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఒక మంచి సినిమా చేయాలి అని చెప్పేసి తపనతో ఉంటారు. సో ఇది అలాంటిదే, వాళ్ళు కూడా అదే ఫీలింగ్ తో నుండి మన సినిమా యాక్సెప్ట్ చేశారు, పెద్ద మనసు చేసుకుని. నిజంగా ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ శేఖర్ చంద్ర గారు, ఈయన ఈ సాంగ్ ఎంత మంచి సాంగ్ ఇలా ఇచ్చాడా. అంటే మనం చాలా హిట్ సాంగ్స్ ఇచ్చున్నారు, ఆయన మెలోడీ బేస్డ్ ఉంటాడు ఎక్కువ, ఆయన బేసిక్ గా మెలోడీ సాంగ్స్. మెలోడీ That song is really good. Very good. పాట చల్బుల్లోడా చల్మిలోడా. ఓకే, ఇక శేఖర్ చంద్ర గారిని నేను కలిసినప్పుడు నిన్న, సార్ మీరు ఇంతకుముందు ఐటమ్ సాంగ్ చేశారా అంటే, చేశాను, ఇంత మంచిగా ఇప్పుడు చేయలేదు. నిజంగా ఆయన నుంచి వచ్చిన ద బెస్ట్ పీస్ ఇది. ఆయన అదే చెప్పారు. ఆన్ లొకేషన్ అదే చెప్పారు మాకు. సలోని గారు సాంగ్ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ సాంగ్ చూసి నాకు గోవింద్ సార్ వాళ్ళతో మన రమేష్ సార్, గోవింద్ సార్, వీళ్ళందరూ చాలా ప్రొడ్యూసర్ సార్, వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. సో వచ్చి ఒకటే అన్నారు, నేను సాంగ్ కంపోజ్ చేసింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ సలోని గారితో కొరియోగ్రాఫర్ వేరే లెవెల్ ఆయన ఒక లెవెల్లో చేపించారు. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చెప్తున్నారు ఆయన, మూమెంట్ షేర్ చేస్తున్నారు. నేను ఐటమ్ సాంగ్, నాకు ఇంతవరకు అయితే ఐటమ్ సాంగ్ అనేది నేను చేసింది బెస్ట్, అంటే నాకు ఒక సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ బెస్ట్ సినిమా అంటే నాకు ఇదే వద్ది అని చెప్పేసి కూడా అన్నారు. నేను శేఖర్ గారితో మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్పారు, నేను వన్ ఆఫ్ ది బెస్ట్ నేను చేసిన ఐటమ్ సాంగ్స్ లో ఆయన ఇప్పుడు వరకు అటెంప్ట్ ఇదే చేశాను, బట్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్, నాకు బాగా ఆయన నచ్చింది. సార్ శేఖర్ గారు ఇచ్చిన RR బ్యాక్గ్రౌండ్ స్కోర్ కార్తికేయ సినిమాలో చేసాం. యా, నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే వీళ్ళిద్దరితో చేయటం ఎలా అనిపించింది అంటే, టోటల్ సినిమాలో ఓకే, వేరే వేరే సినిమాలు చాలా అటెండ్ చేస్తుంటావు, బట్ వీళ్ళతో వర్క్ చేయటం ఎలా అనిపించింది? ఎలాంటి కుర్రాళ్ళు వీళ్ళు? వెరీ నాటీ. ఇద్దరు వెరీ నాటీ. అది మంచి అని ఇప్పుడు కాలర్ పెడుతున్నాడు, షర్ట్ పెట్టుకుంటున్నాడు. నాకు బటన్ లేకపోతే నేను కూడా మంచివాడిని. షూటింగ్ సెట్ లో they have tortured me in a very different way. Okay. They have fooled me. I know this fellow once, when I came to the set, అన్నయ్య ఒక రోజు ఏం చేశాను తెలుసా, ఫస్ట్ డే ఒక కుర్రోడు ఉన్నాడు మా ఆర్టిస్ట్, వాడికి షీ కేమ్ ఫస్ట్ డే ఆన్ ద సెట్, ఫస్ట్ డే. అదే రోజు వాడికి నేను చెప్పాను, రే డార్లింగ్ నువ్వు పని చేయి, నీ గెటప్ వాడు ఊరులాగా గెటప్ లో, ఆ ఊర్లో ఎలా ఉంటారు అదే గెటప్ లో ఉన్నాడు, అదే విలేజ్ గా ఎలా ఉంటారు ఆ ఊర్లో అదే గెటప్ లో ఉన్నాడు వాడు. నువ్వు పని చేయరా, ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది, ఎక్కడ షార్ట్ చేస్తుంది, ఎక్కడైనా ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచొని చూస్తుండు, ఏదో ఇలా డట్టిగా అలా చూస్తుండు, ఏదో నీకు నువ్వు మాట్లాడాలి, నువ్వేమో చెప్పాలి అమ్మాయికి, ఆ ట్రై నువ్వు చేస్తుండ అన్నాను. ఆల్మోస్ట్ 1 గంట చేశాడు. గంట అయిపోయిన తర్వాత చేస్తున్నాడు, నేను చూస్తున్నాను, చేస్తున్నాడు. అమ్మాయి ఇక్కడ కూర్చుంటుంది అనుకుంటే వాడు ముందుకు వచ్చి నిలబడితే అమ్మాయి కొంచెం టర్న్ అవుతుంది, ఇక్కడ ఇటు సైడ్ టర్న్ అయితే వీడు వచ్చి నిల్చుంటాడు. అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ 1 hour 1.5 hour అయిపోయింది. ఇప్పుడు ఇది రూటీన్ అయిపోయింది కదా, నేను దీనికి కొంచెం ముందుకు తీసుకెళ్తాం.
ఎలా ముందుకు తీసుకెళ్తా ఓ పని చేద్దారా, నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడడానికి ట్రై చేయి, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏదో మాట్లాడడానికి ట్రై చేయి, నువ్వు చాలా అందంగా ఉంటారు, ఐ లవ్ యూ ఏదో నువ్వు చెప్పడానికి ట్రై చేయి అమ్మాయికి, నువ్వు తోస్తా ఏమన్నా చేస్తా అది చేద్దాం అన్న. మేమిద్దరం డైరెక్టర్ మన వర్మ గారు ఇన్వాల్వ్ దీంట్లో. ఓకే, ఆయన కూడా అందరు ఇన్వాల్వ్మెంట్, చాలా మందికి తెలియదు, తక్కువ మందికి తెలుసు, అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మనకు కూడా తెలియదు. వచ్చారు, వచ్చి షార్ట్ చెప్తున్నారు, వర్మ గారు షార్ట్ చెప్తున్నారు. షార్ట్ చెప్పినప్పుడు వీడు వచ్చాడు, ఎక్స్క్యూజ్ మీ అన్న. నేను తిరిగేసి ఏం కావాలరా అన్న. మేడం గారితో కొంచెం మాట్లాడాలి అన్న. ఏం మాట్లాడతావు అంటే ఏం మాట్లాడన్నా. మేడం ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ మేడం అంటే మేము కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసాం అక్కడ. అది ఎలా అంటే నేను అంట అన్నప్పుడు ఈ చెయ్యి వచ్చేసి ఇక్కడ పెట్టాలి, ఈ చెయ్యి ఇక్కడ పెట్టాలి, ఇలా పెడితే నేను చేతి మీద కొడతా, ఇలా కొడితే అది నుంచి చూస్తున్నాను. అమ్మ ఇక్కడ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి చేస్తే రియల్ గా నేను చంప మీద కొట్టేసా అంటే వాడు పెట్టేశాడు, నేను కొట్టేస్తే స్టార్ట్ చేశాడు. ఏడ్చిన తర్వాత నా అసిస్టెంట్ వచ్చి అన్నా మన సిద్ధాంత్ కొట్టాడు అంటే ఎవరిని కొట్టాడు అంటే అబ్బాయిని కొట్టాడు, వెళ్ళి అన్నది చెప్పాడంట హీరోయిన్ అంటే. అరే ఇదేంటి లొకేషన్ ఏంటి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అందరు కంగారు పడిపోయారు. రే నువ్వు ఇంకొకసారి దర్దాపులో కనిపిస్తే చంపేస్తాను రే, బయట వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాను. వాడు వెళ్ళిపోయాడు, తను లాగుతుంది దొంటేడు వాడు వెళ్ళిపోయాడు. హైలైట్ షాట్ అన్న అక్కడ. దాంట్లో హైలైట్ ఏమవుతుందంటే మనడు ఇలా చేయి చాపి అమ్మాయిని వెల్కమ్ చేస్తాడు హగ్ చేసుకోవడానికి. నువ్వు చెప్పేస్తున్నావు అది షార్ట్, నేను షార్ట్ మాత్రమే చెప్తాను. సూపర్. ఇలా అమ్మాయిని మనడు ఇలా పిలుస్తాడు, అమ్మాయి వచ్చి హగ్ చేస్తుంది. ఇదే షాట్ అమ్మాయి క్లోజ్ షాట్ తీసినప్పుడు అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, మనడు ఈడు కాదు లేదు కెమెరా పాయింట్ ఈడు అమ్మాయి అటు నుంచి రావాలి, ఈడు అక్కడ నుంచున్నాడు, అమ్మాయి షాట్ మధ్యలో భయపడిపోయింది, ముందుకెళ్ళాలి. బాగా రియాక్ట్ అవుతున్నాడు, బాగా కనెక్ట్ చేశాడు వాడు. అన్ని అయిపోయింది. నేనే అబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ 5 hours అన్న, 5 hours నడిచింది. ఇదే 5 hours జరుగుతుంది, పక్కన ఒక పక్కన షూట్ జరుగుతుంది, ఒక పక్కన జరుగుతుంది. ఇది కాదురా, తన నా దగ్గరికి వచ్చేసి చెప్పిందా వీడి మెంటల్ కాదు, తాగున్నాడు అని చెప్పాడు. తాగలేడు వాడు మెంటల్ అంటుంది. సరేరా అయిపోయింది కదా, వాడు పిలిచి నేను ఒక పని చేస్తాను, దీనికి ఇక్కడ ఎండ్ ఇచ్చేద్దాం, తను చెప్పేద్దాం మనం గేమ్ ఆడుతున్నా, దాని బిఫోర్ ఏదో కొంచెం చేద్దాం. ఇట్రారా అన్న, వీఆర్ రివీల్ చేసేస్తున్నాం, పిలిచాను వాడిని, ఇట్రారా అన్న. వచ్చాడు. ఇంకేంట్రా అంటే ఏం లేదు, వాడిని పట్టుకొని నేను కుమ్మితే నువ్వు నవ్వేసారా, మేమిద్దరం నవ్వేద్దాం, అయిపోతుంది, అది రివీల్ చేసి తెలిసిపోతుంది. నేను వాడిని కొడుతున్నాను, వాడు నవ్వుతున్నాడు, గట్టిగా నవ్వుతుంటే అప్పుడు కూడా ఏమంటుంది తెలుసా, నువ్వు కొడితే కూడా వాడు నవ్వుతున్నాడు, ఈడికి వచ్చాడే అప్పుడు తెలియదు కదా కొడుతున్నాడు అనుకుంటుంది. తర్వాత మేమిద్దరం హగ్ చేసుకొని నవ్వుతే దిస్ ఇస్ ఆల్ జోక్. 5 hours నుంచి ఇంకో ఇన్సిడెంట్ జరిగింది నిజంగా. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ తో మనందరం చాలా ఎంజాయ్ చేస్తాం. మేము ఉన్నప్పుడు థియేటర్ దగ్గర రోజున పడి ఆవిడ బ్లడ్ వేసేసుకుని మేము అందరం కొట్టేస్తాం, ఊళ్ళో జనం అందరూ వచ్చేసి నిజంగా కొట్టేసుకుంటారు ఏంటి, ఇలాంటివన్నీ జరిగినాయి, ఏడుస్తున్నారు ఏంటి అని. అంటే లొకేషన్ లో చాలా మంది మన సినిమా ఇప్పటి నుంచో వింటున్న మాట ఏంటంటే యూస్ట్ చాలా ఎంజాయ్ చేసాం, ఒక ఫ్యామిలీ లాగా అందరం కూర్చొని భోజనాలు చేసాం, ఒకే చాటు పడుకున్నాం, అవి తిన్నాం ఇవి తిన్నాం ఫుడ్లు తిన్నాం అని చెప్తా ఉంటారు. జరిగినాయా జరగపోయినా బట్ ఖచ్చితంగా అక్కడ జరిగింది కాబట్టి ఈ మాటలన్నీ వస్తున్నాయి. యాక్చువల్గా జరిగింది కాబట్టి. అంటే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ప్రాణంగా తీసుకున్నారు. నువ్వు అందరూ అంటే కనెక్ట్. అంటే సినిమా స్టార్ట్ అయ్యే వరకు ఒకలా ఉంది లెవెల్, స్టార్ట్ అయిన తర్వాత ఒకలా చేంజ్ అయిపోయింది. అంటే సినిమా ఇలా కొంతమంది ఒక సినిమా స్టార్ట్ అయితే స్టార్టింగ్ ఒక ఊపులో ఉండి ఇలా డౌన్ అవుతూ ఉంటారు కొంచెం బడ్జెట్, బట్ ఇది అలా కాదు, పైకి వెళ్ళింది నిజంగా. నాకు నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడితే ముందు ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరు పార్థు గారు అండ్ మురళి, వాళ్ళిద్దరునండి నిజంగా మాట్లాడతాడు. ఏమండి మనం బాగా చేద్దామండి సినిమా, అండి మనకు బాగా రావాలండి, రాకపోతే అంటే పర్లేదండి, ₹1 ఎక్కువైనా కూడా అండి మనకు బాగా వస్తేనేనండి. అందుకే మనం ఫస్ట్ పెడుతున్నాం, మనం సినిమాకి ఏమైనా సరే పెడితే చేసింది ఓహో వీళ్ళు పలానా ఎవరు బాగా కష్టపడ్డారా అనుకుంటే చాలండి, మనకి ఇంకేం వద్దండి, అదే కావాలండి. వాళ్ళ మర్యాద గాని వాళ్ళ మన్ననలు మనం చూసుకున్న విధానం గాని వెరీ సాఫ్ట్ స్పోకెన్. నిజంగా
సినిమా మీద నిజంగా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ సార్. క్లాసీ ప్రొడ్యూసర్, మంచి క్లాసీ ప్రొడ్యూసర్స్ అనాలి. పద్ధతైన ప్రొడ్యూసర్, పద్ధతైన ప్రొడ్యూసర్, మాస్ కాదు, వల్గారిటీ అలాంటి కొన్ని అలా కాదు. దే ఆర్ వెరీ క్లాసీ అన్నమాట. మాట్లాడే విధానం ఎదుటి వాడితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మంచి క్లాసీగా మాట్లాడతారు. అంటే అక్కడ నేను అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ నేను ఇంత చేస్తున్నాను కదా, ఇంత క్లోజ్ అయినా కూడా ఇప్పటికి కూడా ఎక్కడున్నారా లేకుంటే ఇంకా రాహుల్ గారు ఎక్కడున్నారండి, ఇప్పటికి కూడా ఆ పద్ధతి, ఆ రెస్పెక్ట్, చిన్నవాడైనా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అలాంటి వాళ్ళు ఏంటంటే మేము ప్రొడ్యూసర్స్ ఇవాళ మామూలుగా చిన్న ఎపిసోడ్ చిన్న టీవీ సీరియల్ ఏదో చేసి ప్రొడ్యూసర్ అంటే ముందు అతను అందరికంటే ఫస్ట్ నుంచి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మేము వెనకాల ఉంటామండి, మేము తెర వెనకాల ఉండే మీరే ఉండాలని ముందు. ఈవెన్ మన టీజర్ లాంచ్ రోజున నేను ఏదోలా ట్రై చేసి వాళ్ళు స్టేజ్ మీద పిలుద్దామని ట్రై చేశా. వాళ్ళు ముందే చెప్తారు, సార్ లేదు సార్ మాకు వద్దండి, మేము సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాం, ఎక్కువ రోజులు ఉందాం, తొలి ప్రయత్నం విజయం మీరు మాకు అందించండి, ఆ తర్వాత నుంచి మేము ఖచ్చితంగా కంటిన్యూగా సినిమాలు చేస్తాం ఈ టీం అని వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే ప్యాషన్ తో చాలా మంది వస్తూ ఉంటారు, అందరూ సినిమా సక్సెస్ అవ్వాలని, హిట్ కొట్టాలని, డబ్బులు రావాలని చేస్తారు. బట్ మొదటి నుంచి ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే ఎక్కడో డిస్టర్బ్ అవుతారు. బట్ అలా డిస్టర్బెన్స్ లేకుండా సినిమాని ఫైనల్ గా లాక్కొచ్చి తెర వరకు తీసుకొచ్చారు. అక్కడ లొకేషన్ లో కూడా ఎలా ఉండేదంటే ఏమంటే సురేష్ గారు ఏమంటే భోజనం అది కుదిరిందంటే కరెక్ట్ గా తిన్నారండి, ఏమైనా కావాలండి కూర్చోండి, మరి ఏమన్నా కొంచెం దూరం దగ్గరికి వచ్చి కూర్చుని తినమని. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మన థియేటర్ చేసాం కదా, అప్పుడు రాజమౌళిలో మనం చేసిన థియేటర్, ఆ థియేటర్ పక్కన ఆయన చూస్తే నాకు ఇప్పటికే ఓనర్ గారు, థియేటర్ ఓనర్ గారు, ఆయన ఇల్లు ఆ పక్కన థియేటర్. అలా మనం అనుకుంటాం కదా ఎవరికి ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడో ఉంటాయి, బట్ ఆయన చక్కగా థియేటర్ ఆ ఇంటి పక్కనే కట్టుకుని రోజు దాన్ని చూసుకుంటే పక్కనే మీ ఇల్లు, ఓ మామిడి తోట, ఆ తోటలో మనం చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తుంటే వాళ్ళ వైఫ్ పిల్లలందరూ వచ్చారనమాట. వచ్చి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు. ఏం మా నాన్న అసలు ఒప్పుకోడండి ఇలాగ ఎప్పుడు అసలు సత్తే అసలు సినిమాల కోసమే ప్రాణంగా చూసుకునేవాడండి థియేటర్ని. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా తీన్మార్ ఆడిందండి ఇందులో, ఆ తర్వాత మేము తాళాలు వేసామండి, ఎందుకంటే ఇంకా అలా ఉంటుంది, కానీ దాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఇది నా ఆస్తి, దాన్ని చూసుకోవాలని రోజు పొద్దున్నే పందిమూలతో మొహం కడుక్కుంటా ఆయన ఆ థియేటర్ని చూసుకుని ఆనందపడతాడని మన పక్కనే అండి. అలాంటిది మళ్ళీ మీరు అందరూ వచ్చిన తర్వాత మా డాడీలో హ్యాపీనెస్ చూస్తున్నాం, ఈ సినిమా వాతావరణం, మన సినిమా హాల్లో సినిమా తీయడానికి ఒప్పుకున్నారండి, ఒప్పుకోరు అసలు అలాంటిదని. అది ఒక లక్ నిజంగా. ఆ రాజుగారు ఆ రోజు నాకు పక్కన ఆ మోటార్ చెట్టు కింద కూర్చున్నారు, ఫ్యామిలీ వచ్చి నాతో మాట్లాడితే అనిపించింది అందరూ సినిమా అంటే ప్రేమ ఉన్న వాళ్ళ కనెక్ట్ అయ్యారు. అంటే చాలా చోట్ల రకరకాల ఇది ఉంటది, కానీ సినిమా అంటే ఎంత ఇష్టం ఉన్న వాళ్ళు ఇంతమంది ఒకేసారి కలిసి ఒక సినిమాకి పనిచేయరు అవకాశం. సినిమా వెనకున్న వాళ్ళు, సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. దట్స్ ఫెంటాస్టిక్. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ యంగ్స్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తో ముందుకెళ్లి సినీ మహల్ని నిర్మించారు అన్నప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకున్న ప్రొడ్యూసర్స్ గారు ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే తల ఉంచుకుని వెళ్ళిపోయే నిజాయితీ అయిన ప్రొడ్యూసర్స్ 100%. ఈ సినిమా విజయం ఎవరెవరికి ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది నీకు ఫస్ట్ నుంచి? నీకు ఇప్పుడు ఈ సినిమా విజయం నీకు ఎంత అంటే అక్యూర్డ్ గా నాకు ఎంత అవసరం, నీకు ఎంత అవసరం, ఎలాంటి విజయం ఇస్తుందని నువ్వు అనుకుంటున్నావు? నేను చెప్తా నాకు ఎలాంటి విజయం ఇస్తుందో. నాకు 100% హోప్ ఉంది, ఇది చేస్తుంది, అందరికి సక్సెస్ కావాలనే. అవును, ఈ సినిమా చేస్తే నాకు 100% సక్సెస్ వస్తుంది. నాకు 100% నా మీద కాకపోయినా కొంచెం తక్కువ ఉన్న లేకపోయినా మన లక్ష్మణ్ వర్మ గారి మీద నాకు 100% హోప్ ఉంది. తీసుకెళ్తారు మమ్మల్ని ఆ సక్సెస్ దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఇది నేను నీకు ఇచ్చిన ఇది సక్సెస్, ఇక్కడ నుంచి నువ్వేం చేసుకుంటావు చేసుకో. సూపర్. స్పీడ్ బ్రేకర్ ఉండే వెరీ గుడ్. నీది ఎలాంటి విజయం వస్తుంది అనుకోండి? వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటి సక్సెస్ అవుతుంది సినిమా? Moreover, success is second thing. Yeah. Now I have got that work satisfaction. Super. In the sense, almost successful. I'm successful because when I have got such a wonderful role, and ippate already we have that feeling that we have done a wonderful job. Yeah. And we have work satisfaction. Super. So almost 90% ikkada success ma andarku dorkindi. ఇప్పుడు ఆడియన్స్ చూసి సక్సెస్ ఇవ్వాలి. ఆడియన్స్ 100%, రిమైనింగ్ 10% ఉంది, అది ఆడియన్స్ చేతిలో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్. యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ విషయంలో? నా విషయంలో అంటే నేను మొన్న మన సిద్ధాంత్ నాకు కూడా చెప్పాను, నేను సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, ఇద్దరు సెట్ అవ్వాలి, అందరం సెట్ అవ్వాలి, అందరూ బాగుండాలి, ఈ సినిమా ద్వారా అందరు ఖచ్చితంగా లైఫ్ వస్తుంది. ఇంకోటి సక్సెస్ అనేది మనం సెకండ్ థింగ్ ఈమె చెప్పినట్టు
నేను సాటిస్ఫాక్షన్ అయింది దేని గురించి అంటే, ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి స్టోరీ మళ్ళీ నేను ఇంకా ఫ్యూచర్ లో చేయగలుగుతానా లేదా అనేది పక్కన పెడితే, నాకు ఈ స్టోరీ, ఈ క్యారెక్టర్, ఇందులో ఏదైతే క్యారెక్టర్ చేశానో నాకు ఇక మళ్ళీ రాదండి. నాకు మళ్ళీ రాదు. మన ప్రభాస్ కి బాహుబలి ఎలాంటిదో అది దానికి మాత్రం సాటిస్ఫాక్షన్. అండ్ సక్సెస్ అనేది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా ఆడియన్స్ చేతిలో ఉంది. ఆడియన్స్ ఖచ్చితంగా అందరు ఎంకరేజ్ చేయాలి. ఇందాక మీరు చెప్పినట్టుగా సినిమా హాల్ అందరు వెళ్ళేది సినిమా హాల్. మేము అలాంటిది పేరే పెట్టేసాం. దయచేసి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అందరు సాటిస్ఫై అవుతారు మూవీ చూసి. అండ్ ఈ సినిమాలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నేను చాలా సినిమాల్లో చేస్తున్నాను, చాలా మంచి మంచి వేషాలు చిన్నగా ఇప్పుడిప్పుడే బుల్లి కృష్ణలాగా ఎదుగుతూ ఈ సినిమాలో మెల్లమెల్లగా మంచి వేషాలు చేస్తూ వస్తే, నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత లెంగ్తీ డైలాగ్, చాలా సినిమాల్లో పంచ్ డైలాగులు అవి పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశాను, అందరితో చేస్తున్నా. లెంగ్తీ డైలాగ్, ఒక ఆర్టిస్ట్ కి డైలాగ్ ప్రాణం. వాడు ఆ డైలాగ్ చెప్పి అందులో ఎమోషన్ క్యారీ చేయగలిగితే, ఆ ఫన్ లేకపోతే ఏంటి ఆ కంటెంట్ ని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి ఇవ్వగలిగితే వాడు నిలబడతాడు. నాకు అలాంటి ఫస్ట్ లెంగ్తీ డైలాగ్ ఈ సినిమాలో అని చెప్పా. నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఎందుకంటే ఆయన ముందు నుంచి నన్ను ప్రిపేర్ చేసి ఉంచాడు. మెల్లగా ఎలా ఉంటుంది సార్. నేను చాలా అంటే ఉన్నది ఒక 2, 3, 4 సీన్లు అయినా ఆ కనిపించేప్పుడు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఫెల్ట్ నా డైలాగ్ వరకు 4 పేజ్ డైలాగ్ మన ఇద్దరు కాంబినేషన్ లో ఉంటది. మీరు ఆ 4 పేజ్ డైలాగ్ మొత్తం చెప్పినప్పుడు నేను ఓన్లీ వింటూ ఉంటాను. ఇది ఇంకా చాలా కష్టం. నేను వింటూ ఉంటాను. మీరు మాట్లాడిన యాస నాకు కుప్పని ఎక్కడ నవ్వకూడదు, చాలా ఎమోషనల్ గా ఉండాలి, నవ్వకూడదు. ఆ యాస ఒక డిఫరెంట్ వెరైటీ స్లాంగ్. అది ఆ స్లాంగ్ లో మీరు మాట్లాడు అదిగో సడన్ జరిగించినప్పుడు నేను ఎక్కడ మన డైలాగ్ లో బాగా రాశారు. అంటే ఆ టైమింగ్ కూడా ఆయన చెప్పిందే. అంటే మీరు ఎలా మాట్లాడతారండి, మీకు ఈజీగానే ఉంటుంది, సులువుగా ఉంటుందండి, మీరు మాట్లాడేస్తారు. బట్ మీరు మాట్లాడినట్టే చెప్పండి డైలాగ్ అనేది. ఆల్మోస్ట్ నేను చెప్పేస్తాను డైలాగ్, దాని మీద ఉన్నాను, కానీ మనోడు కంట్రోల్ చేయడం చాలా కష్టం. పక్కన కూడా బ్యాచ్ అలా రౌండ్ రాలేము. నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంత లెంగ్తీ డైలాగ్ చెప్పాను సినిమా హాల్లో. ఇప్పుడు మన పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడుకుంటే, లిటిల్ బిట్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మహేష్ బాబు అంటే ఇష్టం. అందరూ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇష్టం ఎంత పెరిగిపోయిందంటే, ఆర్టిస్టుల మీద వాళ్ళు ఎంత కష్టపడతారో తెలిసిన తర్వాత ఇష్టం పెరిగింది. నీకు బేసిక్ గా నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. బన్నీ బాగా చేస్తాడని, చరణ్ బాగా డాన్స్ చేస్తాడు, లేకపోతే ఇలాంటివి ఏవి ఉంటాయి. వీళ్ళందరినీ మనం చూసి వాళ్ళని పర్సనల్ గా తీసుకుని మనం కూడా ఎదగాలి, కష్టపడాలని వచ్చి చేస్తున్నాం. వీళ్ళందరూ పుట్టింది ఎక్కడ అంటే సినిమా కోసం పుట్టారు. ఇందాక ఫస్ట్ చెప్పింది మళ్ళీ ఎండ్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్ లో చెప్తున్నా. ఈ సినిమా పుట్టింది, సినిమాకి ప్రాణం. ఎన్ని సినిమాలన్నా తినేవాడి, ఎన్నైనా చేయనివ్వండి. నాకు బాగా గుర్తండి, నా క్లోజ్ ఫ్రెండ్, నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాట అన్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్. ఆయన ఒక మాట అన్నారు, సినిమాలు చాలా వస్తూ ఉంటాయి, ఏం సీను టీవీలు వచ్చేసినాయి విపరీతంగా, సీరియల్స్ అని అవని ఇవని అన్ని సినిమాల్లో ఇవాళ తెస్తే రేపు పొద్దున్న సినిమా టీవీలో వేసేస్తున్నాడు, 2 రోజులు ఆడితే వచ్చేస్తుంది సినిమా. ఒక పర్సనల్ డిస్కషన్లో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు కాదు, నిన్న తీసిన సినిమా రేపొద్దుట అంటే ఎల్లుండే టీవీలో వేసేసిన, ఏమున్నా ఎన్ని రకాల మీడియాలు వచ్చినా, నీ సెల్ ఫోన్లోకి సినిమా వచ్చేసిన, సినిమా ఈజ్ ఆల్వేస్ సినిమా. సినిమాని ప్రేక్షకుడు థియేటర్లోనే చూస్తారు. గుర్తుపెట్టుకో, ఏమైనా కానీ ఎన్ని పైరసీలు అయిపోయినాయి, నిజమైన సినిమా ప్రేక్షకుడు నిజమైన సినిమాని థియేటర్లోనే చూస్తాడు. ఆ థ్రిల్ రాదు, ఆ థ్రిల్, ఆ సౌండింగ్, ఆ ఎఫెక్ట్, అదంతా ఈ జరిగిన కొన్నాళ్లలోనే వచ్చిన మార్పు ఏంటంటే మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బాహుబలి అలాంటి సినిమా ఇవాళ అంత గొప్ప విజయాన్ని సాధించింది. ఇందాక తన మాటలు అన్నాడు, ఎందుకంటే అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసాడు, ఇవాళ కోట్లాది రూపాయలు వచ్చింది. సో మన సినిమా కూడా చిన్నగా స్టార్ట్ అయింది, ఇంతమందిని మనం అందరూ ఎంటర్టైన్ అవుతూ సినిమా చేసాం, రేపు పొద్దున వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. ఈ సినిమా కష్టపడిన 4 పిల్లర్లు మన ముందు. టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే లక్ష్మణవరం గారు, పార్దు గారు, మురళి గారు, కెమెరామెన్, అండ్ వీళ్ళు 4 పిల్లర్స్ గా ఉంటే, ఆ పిల్లర్ కింద మన అందరం ఆర్టిస్టులుగా ఉండి ఒక బ్యూటిఫుల్ ప్లే, అంటే ఒక అందమైన డ్రామా మనం చేసాం. మనం బ్యాచ్ అంతా చేసాం. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిని అడిగినా, నన్ను అడిగితే నా సీన్ బాగుంది అంటున్నాను, తను అడిగితే ఇది బాగుంటుంది, తను బాగుంది. అంటే ఇంతమంది సీన్స్ అందరికి వాళ్ళు పర్సనల్ గా కాకుండా యాక్ట్ చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారంటే, రేపు పొద్దున్న సినిమా ఎలా ఉంటుందో చప్పట్లు కొట్టి మరీ చెప్తాం. డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద మెయిన్ మీడియా ఇవాళ. అంటే థియేటర్కి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంటున్నాడు. ఆ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా, బలంగా, భారీగా ఇచ్చిన సినిమా హాల్. సో మీరేం చెప్పాలి? Cinema hall will be in cinema hall for 100 days.
రోజుకి 4 ఆటలు అని కింద ఉంది, రోజుకి 4 ఆటలు హౌస్ఫుల్ నడుస్తుంది అండి. రోజుకి 4 గంటలు మనకి యాక్షన్ కదా. రోజుకి 4 ఆటలు కదా సినిమా హాల్లో, రోజుకి 4 ఆటలు, సబ్ టైటిల్ రోజుకి 4. ఎవరో చెప్పారు టీజర్ లాంచ్ లో కూడా చెప్పారు, ప్రవీణ్ సత్తార్ గారే చెప్పారు అనుకుంటా. రోజుకి 4 గంటలు ఆడి 4 గంటలు 100 days నడవాలి సినిమా హాల్. మీరు ఇందాక అన్నట్టు 4 పిల్లర్స్ అని అన్నారు. 4 పిల్లర్స్ పైన ఏదైతే టాప్ ఏదైతే ఆడియన్స్ అండి, మీరు అందరు మమ్మల్ని కాపాడాలి. ఆ లోపలే మేము ఉంటాం, మేము ఆర్టిస్ట్ లో షెడ్ పైన ఎవరైతే తను ఇందాక అంది కదా 90% మేము ఇచ్చేసాం, 10% రిమైనింగ్ 10% వాళ్ళకి తెలుసు అబ్బా సినిమా బాగుంటే దాన్ని అద్భుతమైన విజయాన్ని అందిస్తారు. ఆ 10% వాళ్ళు ఇచ్చేశారు. సో ఎనీ హ్యావ్ మనందరం ఈ సినిమాలో పనిచేసి ఇంత మంచి సినిమాకి వర్క్ చేసినందుకు అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ దయచేసి సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు సినిమా హాల్ నుంచి చూస్తారు కదా, మా సినిమా హాల్లో చూసి అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళతో ఇలా షేర్ చేసుకున్నందుకు మీ అందరితో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సినిమా హాల్లో నేను పార్ట్ అయినందుకు, వీళ్ళందరూ పార్ట్ అయినందుకు. ఇందాక అన్నిటికంటే బెస్ట్ పాయింట్ తనకు మాట్లాడాడు, మేమెవరం హీరోలు హీరోయిన్లు ఇవన్నీ ఇదే కాదు, కథే హీరో. సినిమాలో హీరోలు హీరోయిన్లు విలన్లు అందరూ ఉంటారు, బట్ కథ మెయిన్ హీరో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్.